హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ విశాఖపట్నం దొండపర్తిలో కొలువైన శ్రీ ఎరుకుమాంబ అమ్మవారిని దర్శిద్దాం రండి. ఈ అమ్మవారు 3వ శతాబ్దానికి చెందిన అమ్మవారు. ఈ ఎరుకుమాంబ అమ్మవారు శ్రీ గౌరీ పార్వతి స్వరూపం. పూర్వంలో ఈ అమ్మవారు వైర్లెస్ కాలనీలో ఉండేవారు. అక్కడ నుండి ఈ దొండపర్తి అమ్మవారిని తీసుకురావడం జరిగింది. ఈ అమ్మవారి విచిత్రం ఏంటంటే, అమ్మవారి శిరస్సు వేరే భాగంగా అమ్మవారి పాదాల దగ్గర ఉంటుంది. భక్తులు ఆ శిరస్సుని ఎన్నిసార్లు అక్కడ పెడదామని ప్రయత్నించినా అది ఉండేది కాదు. ఒకనాడు ఒక భక్తుడికి కల్లో కనిపించి నా శిరస్సుని నా పాదాల దగ్గరే ఉంచమని, నన్ను ఇలాగే పూజించమని అమ్మవారు ఆజ్ఞాపించారట. నాకు పసుపు నీళ్ళతో నిత్యం అభిషేకం జరిపించమని అమ్మవారు చెప్పారట. భక్తులు ఈ పసుపు కలిపిన నీళ్లు అమ్మవారికి అభిషేకించి వారి వారి కోరికలను తప్పక నెరవేరుస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి ఈ అమ్మవారికి వేసే పసుపు నీళ్ళు బిందులను 3 బిందులు, 6 బిందులు, 9 బిందులు, 11 బిందులు, 30 బిందులు, 54 బిందులు, 108 బిందులు ఆ ప్రకారంగా అమ్మవారికి అభిషేకం చేసుకుంటారు భక్తులు. మరి ఈ అమ్మవారికి మొక్కుకున్న భక్తులు ప్రతి 3 బుధవారాలు పసుపు నీళ్ళు వేసి ఆ మరుసటి రోజు వచ్చే లక్షవారం నాడు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, జాకెట్ సమర్పించి ఈ ఆలయంలో అమ్మవారికి సమర్పించుకొని వారి వారి కోరికలను అమ్మవారికి తెలియపరుచుకుంటారు. మరో ప్రత్యేకత, ఈ అమ్మవారికి భక్తులు తమ స్వహస్తాలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. ఈ అమ్మవారికి సంవత్సరంలో 4 సార్లు ప్రధాన పండుగలు జరుగుతుంటాయి. మొదటిది భీష్మ ఏకాదశి, రెండవది మహాశివరాత్రి, మూడవది శ్రావణ పౌర్ణిమ, 4 అమ్మవారి ఆలయ వార్షికోత్సవం. ప్రతి సంవత్సరం 10వ నెల 16వ తేదీన జరిగే ఈ వార్షికోత్సవానికి ప్రత్యేకత, అమ్మవారి ముందు అన్నరాశిని వేస్తారు. ఈ అన్నరాశినే భక్తులకు అన్నదానంలో ప్రసాదంగా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆలయానికి భక్తులు దేశ విదేశాల నుంచి కూడా వచ్చి వారి మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో నడుచుచున్నది. మరి ఈ ఆలయానికి చేరుకోవాలంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి కానీ, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కానీ 2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి దొండపర్తి ఎరుకుమాంబ ఆలయాన్ని వీక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజేష్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజేష్.